హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో గ్రీన్ ఆలూ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ బిర్యానీ కోసం నేను బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, అవి ఒక అర కేజీ తీసుకున్నాను. వాటిని పొట్టు తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. బిర్యానీకి సరిపడా ఆయిల్ ఇప్పుడే పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపుగా మనం ఆలుగడ్డలకి మసాలా పట్టిద్దాం. మసాలా కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంతగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఒక కప్పు పెరుగు, ఒక 50 గ్రాముల పెరుగు ఇది, అలాగే ఒక సగం నిమ్మ చెక్క. ఇప్పుడు వీటన్నింటిని కూడా మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఆలుగడ్డలకి మసాలాలన్నీ ఇలా మంచిగా పట్టించాం కదా, ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వీటిని వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని ఈ ఉల్లిపాయలతో పాటుగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఆలుగడ్డలు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాం కదా, ఈ లోపుగా మనం బియ్యం ఉడికించుకోవడానికి నీళ్ళని మరిగించుకుందాం. ఈ నీళ్ళని మరిగించుకునేటప్పుడు ఇందులోనే మనం దాల్చిన చెక్క, లవంగాలు, బగారాకు, ఇలాచీ వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే బియ్యానికి సరిపడినంతగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఎసరు నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఒక గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని బియ్యం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మంటను హైలో పెట్టుకొని పలుకుగా వంపుకోవాలి ఈ అన్నాన్ని.
బియ్యం ఈ విధంగా పలుకుగా ఉడికిన తర్వాత గంజి వంపుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు ఆలుగడ్డల్ని ఉడికించుకున్నాం కదా, అందులో ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నం వేసుకుందాం. అన్నం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఓ సగం నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ కోసం ఒక చిటికెడు పసుపు తీసుకుంటున్నాను. ఇందులో మనం వంచి పెట్టుకున్నాం కదా గంజి, ఆ గంజి తీసుకొని కలిపేసుకొని పైనుంచి పోసుకోవాలి. మరి కొద్దిగా కూడా పోసుకుంటున్నాను, అన్నం దమ్ము కావాలి కదా. ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. పైన బరువు కోసం నేను గంజి వంపుకున్నాను కదా, అదే పెట్టుకుంటున్నాను. 20 నిమిషాల పాటు అన్నం దమ్ చేసుకున్నాం కదా, చూద్దాం. చూసారు కదా, అన్నం మంచిగా దమ్మైంది. ఆలుగడ్డలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుందాం. దమ్మైన తర్వాత మరో 10 నిమిషాలకు మళ్ళీ వదిలేసాం కదా, ఇలాగే సర్వ్ చేసుకోవడమే. చూడండి మన బిర్యానీ ఎలా రెడీ అయిందో. చూసారు కదా, గ్రీన్ ఆలూ దమ్ బిర్యానీ ఎలా చేయాలో. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.